మీరు మెయిన్ హెడింగ్ పెట్టుకున్నారు కదమ్మా. సార్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ సార్. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. ఏంటంటే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్ అనేది ఒకటి రేంజ్. ద మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఆర్ రేంజ్. రెండోది క్వార్టైల్ డీవియేషన్. క్వార్టైల్ డీవియేషన్. తర్వాత మూడోది మీన్ డీవియేషన్. నాలుగోది స్టాండర్డ్ డీవియేషన్. ఐదోది వేరియన్స్ అమ్మ. వేరియన్స్ అవుతుందమ్మా. ఏమా చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనం నేర్చుకోబోయే విషయాలు ఏంటంటే ఈ మీన్ డీవియేషన్ లో మీన్ వస్తుంది, మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అన్నట్టు. తర్వాత మీడియన్ వస్తుంది, తర్వాత మోడ్ వస్తుంది. అయితే మీకు మోడ్కి సంబంధించిన సమస్య అయితే మీకు లేవు. కానీ మీన్ డీవియేషన్ లో మనం ఏం నేర్చుకుంటాం అంటే మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అని, మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అని చెప్పి నేర్చుకుంటాం. అదవుతుందా? చూడండి. ఫస్ట్ది రేంజ్. రేంజ్ రేంజ్ అంటే ఏం చెప్పాం మనం? ఫర్ an ungrouped data, for an ungrouped data రేంజ్ ఎలా చెప్పాం? అన్గ్రూప్డ్ డేటాకి డిఫరెన్స్ బిట్వీన్ డేటా ఎన్ని రకాలుగా ఉంటుంది? 2 టైప్స్. ఏంటది డేటా? అన్గ్రూప్డ్, గ్రూప్డ్ డేటా. అన్గ్రూప్డ్ డేటా అంటే ఏంటి? అబ్జర్వేషన్స్ ఇస్తే కానీ ఫ్రీక్వెన్సీస్ ఉండవు. అబ్జర్వేషన్స్ మాత్రమే ఉంటాయి, ఫ్రీక్వెన్సీస్ ఉండవు. అదే గ్రూప్ డేటా అబ్జర్వేషన్స్ ఆ గ్రూప్ డేటా మళ్ళీ ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2 టైప్స్. ఏంటవి? డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. డిస్క్రీట్ కి కంటిన్యూస్ కి డిఫరెన్స్ ఏంటి? డిస్క్రీట్ లో ఓన్లీ అబ్జర్వేషన్స్ ఉంటాయి సార్. అబ్జర్వేషన్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి సార్. కంటిన్యూస్ లో క్లాస్ ఇంటర్వెల్స్ కూడా ఉంటాయి సార్. క్లాస్ ఇంటర్వెల్స్, ఫ్రీక్వెన్సీ ఉంటుంది. వెరీ. ఇప్పుడు ఫర్ an ungrouped data range is defined as the ఏం చెప్పి మనం డిఫరెన్స్ బిట్వీన్ the maximum or greatest value. The maximum లేదా greatest value. Maximum value and minimum value and the minimum and the least లేదా smallest value of the series of observations. ఏమా ఎగ్జాంపుల్ చూద్దాం ఒకటి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఏదైనా తీసుకోవచ్చు, మనం మామూలుగా జనరల్ గానే తీసుకోవచ్చు ఏదైనా సరే. లేదా ఇద్దరు ఎలా చెప్దాం అంటే 2 బ్యాట్స్మెన్స్ యొక్క స్కోర్స్ అనేవి ఈ క్రింది విధంగా ఇవ్వబడ్డాయి అన్నమాట. ఒక టేబుల్ ఇచ్చారు. అయితే బ్యాట్స్మెన్ ఏ, బ్యాట్స్మెన్ బి యొక్క రేంజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అది చూద్దాం ఒకసారి. చూడండి.
The runs scored by two batsmen A, B in the last 4 matches given below. అని చెప్పి ఇక్కడ బ్యాట్స్మెన్ ఏ అయితే 5 on the matches, బ్యాట్స్మెన్ బి 2 3 4 5 ఏమో ఇక్కడ చూడండి. బ్యాట్స్మెన్ ఏ వచ్చేటప్పటికి 20, 80, 5, 42, 64. బ్యాట్స్మెన్ బి వచ్చేటప్పటికి 58, 72, 60, 45, 38. ఏమండి ఇప్పుడు ఈ 5 మ్యాచెస్, లాస్ట్ 5 మ్యాచెస్ లోనే 2 బ్యాట్స్మెన్ యొక్క రన్స్ ఇచ్చారు, రన్స్ యొక్క స్కోర్ ఇచ్చారు, రన్స్ స్కోర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు దీనికి రేంజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇప్పుడు చూడండి. ఫర్ బ్యాట్స్మెన్ ఏ, ద రేంజ్ ఈజ్ ఏమవుతుంది చెప్పండి, మాక్సిమం వాల్యూ ఎంత? 80 minus 5, 75. 80 minus 5 equal to 75 అవుతుంది. అలాగే ఫర్ బ్యాట్స్మెన్ బి ద రేంజ్ ఈస్ ఏమవుతుంది చెప్పండి? 72 minus 38. 40 తీసండి, 32 అంటే 34 అవుతుంది కదా, అర్థమైందా? Yes, sir. ఇక్కడ మీరు గమనిస్తే దీని యొక్క డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఎలా చెప్పచ్చు అంటే మీకు నేను దీని డిఫరెన్స్ ఎక్కువ ఉందా, దీని డిఫరెన్స్ ఎక్కువ ఉందా? బ్యాట్స్మెన్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది అంటే వేరియేషన్ ఎక్కువ ఉంది, ఏకి స్కోర్స్ లో వేరియేషన్ ఎక్కువ ఉంది. కాబట్టి అక్కడ మనం ఏం చెప్తాం అంటే ఎక్కడైతే వేరియేషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఏం చెప్తాం అంటే ద స్కోర్స్ ఆర్ మోర్ స్కాటర్డ్ ఆర్ డిస్పర్స్డ్. స్కాటర్డ్ అంటే దాని చేంజ్ అన్నమాట, వేరియేషన్ బాగా ఎక్కువ ఉందని చెప్తాం అన్నమాట స్కాటర్ అంటే. ఇక్కడ ఏకి ఎక్కువ ఉంది కాబట్టి వేరియేషన్ మనం ఏం చెప్తాం అంటే ద స్కోర్స్ ఆర్ మోర్ స్కాటర్డ్ ఆర్ డిస్పర్స్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఏ. అర్థమవుతుందండి? దేంతో పోల్చుకుంటాను? బి యొక్క రేంజ్ తో పోల్చుకుంటాను, లేదా బి యొక్క వేరియేషన్ తో పోల్చుకుంటాను. అర్థమవుతుందా? అది విషయం. కాబట్టి the scores are more scattered or dispersed in the case of A. In the case of A. ఏమండి? నెక్స్ట్ రెండోది చూద్దామండి. ఎగ్జాంపుల్ 2. Consider the daily sales in rupees of
two forms A and B for 5 days as given in the following table. And form A, form B. Five zero 5025 4925 4895 5140. అయ్యో నెక్స్ట్ 4900 3200 2120 1820 12,000. ఏమండి అంతే, ఇంక టోటల్ రాయొద్దు. లేదంటే ఒక పని చేయండి, అక్కడ ఇచ్చింది రాసండి. మీకు పేజ్ నెంబర్ 281లో ఎగ్జాంపుల్ 2 అని చూసారా, అక్కడ విషయం ఏంటంటే సేమ్ వాల్యూస్ రాసండి ఆ టేబుల్. అక్కడ మీకు ఏమైనా వస్తుందంటే ఎక్స్ఏ బార్ ఈక్వల్ టు మనకి 5000 వస్తుంది. ఎక్స్ఏ బార్ అంటే యావరేజ్ అని దాని అర్థం. అలాగే ఎక్స్పీ బార్ ఈక్వల్ టు ఏమవుతుందంటే అది కూడా 5000 వస్తుంది. మీరు ఆ టేబుల్ అది మార్చుకోండి, వాల్యూస్ మార్చుకోండి, అక్కడ ఉన్న వాల్యూస్ వేసుకోండి. అంటే 3010 2200 అలాగే 1800 13300 5050 5024 4950 4835 5140 ఇంతే. ఇక్కడ మీరు గమనిస్తే రెండిటికి కూడా మీన్ సేమ్ వచ్చింది, అంటే యావరేజ్ సేమ్ వచ్చింది. యావరేజ్ అన్న మీన్ అన్న ఒకటే. అర్థమవుతుంది మీకు నేను చెప్పింది? గమనిస్తే మీను సేమ్ వచ్చింది, యావరేజ్ అన్న మీన్ అన్న ఒకటే. కానీ ఇక్కడ మీరు గమనిస్తే రేంజ్ మాత్రం డిఫరెన్స్ వస్తుంది చూడండి. The average sales of both forms is the same. But the distribution pattern of the sales is not similar. And తర్వాత range of sales of firm A, range of sales of firm B ఈక్వల్ టు చూడండి. ఫామ్ ఏకి రేంజ్ ఏమవుతుంది? 5140 4835 ఎంత వచ్చింది? 305 వచ్చిందమ్మా. నెక్స్ట్ 13,000 మైనస్ 1800 11,200. దీన్ని బట్టి ఏం చెప్పచ్చు అంటే మనం
the greater amount of variation in the daily sales of the daily sales of the firm B than that of the firm A. చూడండి ఇది విషయం. తర్వాత నెక్స్ట్ చూద్దాం. తర్వాత ఈసారి మీన్ గురించి చెప్తానమ్మా. మీన్ మీన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే నేను ఆల్రెడీ చెప్పాను. మీన్ అంటే ఏంటి? యావరేజ్. యావరేజ్ అంటే ఏంటి? సెంట్రల్ వాల్యూ. మొత్తం ఆ డేటా అంతటిని రిప్రజెంట్ చేస్తుందని చెప్పానుగా, సెంట్రల్ వాల్యూ అని అవుతుందని చెప్పానుగా. ఆ సెంట్రల్ వాల్యూని ఫైండ్ చేసే మెథడ్స్ ఏమన్నా మనం మెజర్మెంట్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అన్నాం, లేదా మెజర్మెంట్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అన్నాం, మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అన్నాం. అవి ఏంటి? అథమెటిక్ మీను, జామెట్రిక్ మీను, హార్మోనిక్ మీను, మీడియన్, మోడ్, ఇవన్నీ కూడా ఏమొస్తాయంటే మనకి దేంట్లోకి వస్తాయి? సెంట్రల్ టెండెన్సీలోకి వస్తాయి. అంటే సెంట్రల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాయి ఇవన్నీ. ఆ సెంట్రల్ వాల్యూ ఏం చేస్తుంది? మొత్తం డేటాని రిప్రజెంట్ చేస్తుంది. అర్థమవుతుందా? చూడండి, ఇప్పుడు మీన్ అంటే ఏంటంటే సింపుల్ గా చెప్దాం. లెట్ x1, x2, and so on xn are n observations. Then mean x bar equal to x1 plus x2 plus and so on plus xn by small n. అంటే ఇక్కడ దీన్ని ఎలా రాస్తామంటే మనం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది మీన్ అయిపోయింది. నెక్స్ట్ ఈసారి మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ గురించి చెప్తాం. మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలిసింది కదా మీకు. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? ఇది మీన్. దేనికి? ఇది అన్గ్రూప్ డేటాకి సంబంధించి మీన్. అన్గ్రూప్ డేటాకి సంబంధించి మీన్ ఇది. గ్రూప్ డేటాకి సంబంధించి మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? లేదంటే వేరే విధంగా చెప్పచ్చు. మనం ఎలాగో చెప్పచ్చు అంటే మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అయిపోయిన తర్వాత అప్పుడు గ్రూప్ డేటాకి సంబంధించి ఎలా చేయాలో చెప్పచ్చు. కొన్ని అలా అయినా చెప్పచ్చు. చూడండి, ఈసారి మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ చెప్పి అప్పుడు దాని మీద ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత గ్రూప్ డేటాకి సంబంధించి మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అలా చెప్తాను. అర్థమవుతుందా మీకు? చూడండి, గ్రూప్ డేటాలో మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. దానికన్నా ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తే నేను ఒకసారి చూడండి. ఒకసారి
ఫైండ్ ద మీన్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. అమ్మ మీన్ అన్నా అథమెటిక్ మీన్ అన్నా ఒకటేనమ్మా, గుర్తుపెట్టుకోండి. మీన్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ 10, 12, 14, 16, 20, 22, 24, 3, 5, 3, 6, 7, 24, 28. దీనికి మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మీన్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఫార్ములా ఏం చెప్పుకున్నాం, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని చెప్పాం. కాబట్టి సొల్యూషన్ లో ఏం చేస్తామంటే మీన్ ఈక్వల్ టు మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు మన ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. కాబట్టి 10 ప్లస్ 12 ప్లస్ 14 ప్లస్ 16 ప్లస్ 20 ప్లస్ 22 ప్లస్ 24 ప్లస్ 28 బై మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది చూడండి. ముందు ఈ పైన ఉన్న 8 2లు 4లు ఇవన్నీ తీసిపడండి. మామూలుగా ముందు మిగిలిన వాటిని వాల్యూ మల్టిప్లై యాడ్ చేయండి. 20 40 60 80 90 100 100 110 120 120 గుర్తుపెట్టుకోండి. 8 4 ఎంత 12 14 14 6 20 20 24 24 2 ఎంత 26 ఎంతకుముందు ఎంత 120 26 146 అంతేనా. Yes, sir. బై 8 ఇది క్యాన్సిల్ చేయండి. 8 1s are 8, రిమైండర్ ఎంత ఉంటుంది 6 66 66 అంటే 8 7s are 56, 8 8s are 64, ఇంకా రిమైండర్ 2 ఉంటుంది. పాయింట్ పెడితే 20 అవుతుంది. 8 2s are 16, 4 ఉంటుంది. 40 అంటే 8 5s are 40. ఇది మీన్ అవుతుంది ఎక్స్ బార్. అథమెటిక్ మీన్ అన్నా ఒకటే, అథమెటిక్ మీన్ అన్నా ఒకటే. ఓకేనా. నెక్స్ట్ ఈసారి గ్రూప్ డేటాకు సంబంధించి మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం. లేదంటే అంతే, ఒక నిమిషం ఉందా. ఇప్పుడు ఈసారి అన్గ్రూప్ డేటాలోనే మీన్ డివియేషన్ అబౌట్ మీన్ చెప్పేస్తాను. ఆ తర్వాత గ్రూప్ డేటా గురించి వెళ్దాం, క్లారిటీగా ఉంటుంది. చూడండి ఈసారి మీన్ డీవియేషన్ ఫ్రమ్ ది మీన్ లేదా అబౌట్ ది మీన్ అంటాడు. మీన్ డీవియేషన్ ఫ్రమ్ ది మీన్ ఫర్ అన్గ్రూప్ డేటా. ఇది రాసిన రాయకపోయినా పర్లేదు, అన్గ్రూప్ డేటా అని, ఎందుకంటే మనం చెప్పేది అన్గ్రూప్ డేటా గురించి చెప్తున్నాం. ఈ అన్గ్రూప్ డేటా నుంచి మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రాసెస్ ఎలాగా, మీన్ డివియేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి, మీన్ నుండి మీన్ డివియేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి అన్గ్రూప్ డేటాకి ప్రాసెస్ ఎలాగా చూడండి. లెట్ x1, x2, and so on xn be the n observations అంటాం. ఇప్పుడు దీనికి స్టెప్ 1 ఏంటంటే చూద్దాం. దీంట్లో స్టెప్ 1 ఏంటంటే ఫస్ట్ వన్, calculate the arithmetic mean arithmetic mean ఏమనుకుంటాం అంటే మనం ఎక్స్ బార్ అనుకుంటాం. ఆఫ్ ది n observations ఏమా. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఫైండ్ ద డీవియేషన్స్
find the deviations of each xi from x bar that is అమ్మ ఇక్కడ మీరు గమనించండి విషయం ఏంటంటే ఫైండ్ ద డీవియేషన్స్ ఆఫ్ ఈచ్ xi అంటున్నాడు. xi ప్రతి xi కి కూడా డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. డీవియేషన్ అంటే ఏంటంటే డిఫరెన్స్, సింపుల్ గా చెప్పాలంటే డిఫరెన్స్. దేని నుండి డిఫరెన్స్? ఎక్స్ బార్ కి xi కి డిఫరెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కాబట్టి x1 మైనస్ ఎక్స్ బార్, x2 మైనస్ ఎక్స్ బార్, x3 మైనస్ ఎక్స్ బార్ అండ్ సో ఆన్. ఎన్ని ఉన్నాయి అబ్జర్వేషన్స్? xn ఉన్నాయి. కాబట్టి xn మైనస్ ఎక్స్ బార్. అర్థమవుతుంది మీకు? Yes, sir. అదన్న విషయం చూడండి. దట్ ఈస్ x1 మైనస్ ఎక్స్ బార్, x2 మైనస్ ఎక్స్ బార్, x3 మైనస్ ఎక్స్ బార్ అండ్ సో ఆన్ xn మైనస్ ఎక్స్ బార్. నెక్స్ట్ మూడో చూడండి. ఇప్పుడు ఈ డీవియేషన్ వాల్యూస్ ఉన్నాయి కదా, వాటికి యాబ్సల్యూట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ డీవియేషన్స్ కి ఏం చేస్తాం అంటే యాబ్సల్యూట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. యాబ్సల్యూట్ వాల్యూస్ అంటే ఏంటి? మాడ్. అవుతుందా? చూడండి. find the absolute values of these deviations. That is ఏమొస్తుంది? mod x1 minus x bar, mod x2 minus x bar, mod x3 minus x bar and so on mod xn minus x bar. ఏమా? ఇప్పుడు ఈ డీవియేషన్స్ అన్నిటికీ కూడా ఏం చేస్తాం అంటే మనం అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమవుతుందండి? చూడండి. ఫోర్త్ స్టెప్, ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ of the absolute values of the deviations. ఏమా? ఈ డీవియేషన్స్ అన్నిటికీ కూడా ఏం చేయాలి మనం? అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ డీవియేషన్స్ కి అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమెటిక్ మీన్ అంటే ఫార్ములా ఏంటి? Sum of observations by number of observations. అంటే అప్పుడు దాని మీనింగ్ ఏమొస్తుందంటే సిగ్మా మాడ్ x1 మైనస్ ఎక్స్ బార్ ప్లస్ x2 మైనస్ ఎక్స్ బార్ ప్లస్ x3 మైనస్ ఎక్స్ బార్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ మాడ్ xn మైనస్ ఎక్స్ బార్ అవుతుంది. అంత రాయక్కలేకుండా మనం సిగ్మా మాడ్ xi మైనస్ ఎక్స్ బార్ అని రాసేస్తాం. బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? మొత్తం n కదా, కాబట్టి బై n రాస్తాం. ఈ డీవియేషన్స్ ఎన్ని ఉంటాయి? n గా ఉంటాయి. దట్ ఈస్ mean deviation from the mean. ఈక్వల్ టు మనం ఏం చెప్తాం అంటే ఫార్ములా సిగ్మా I equal to 1 to n mod xi minus x bar by small n. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. Find the mean deviation from the mean of the following discrete data. Find the mean deviation from the mean of the following discrete data. ఏమండి? చూడండి. చూడండి అబ్జర్వేషన్స్ ఏమి ఇచ్చారంటే 6, 7, 10,
10, 12, 13, 4, 12, 16. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి? మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ చేయాలి. కాబట్టి ముందు ఏం చేయాలి? మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ లో గివెన్ అబ్జర్వేషన్ సార్, గివెన్ అబ్జర్వేషన్ సార్, ఏం ఇచ్చాడు వాడు? 6, 7, 10, 12, 13, 4, 12, 16. ఇప్పుడు ఈసారి మీన్ ఫైండ్ అవుట్ చేస్తే మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏమవుతుంది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 6 + 7 + 10 + 12 + 13 + 4 + 12 + 16 బై మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్? 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇది సింప్లిఫై చేయండి. 10, 20, 30, 40, 50 పెట్టుకోండి. 13, 15, 18, 22, 24, 28. కావండి 28 ఇందాక ఎంత వచ్చింది? 50 వచ్చిందా? 6, 2 ఎంత? 8, 12, 15, 17, 17, 7, 24, 24, 6 ఎంత? 30, 30 ఇందాక 50, 80 అయింది. 80/8 దట్ ఈక్వల్ టు 10 అయింది ఎక్స్ బార్ అనేది. ఇప్పుడు ఈసారి చూడండి, ద అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ డీవియేషన్ సార్, ద అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ డీవియేషన్ సార్. చూడండి, అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ డీవియేషన్స్ అంటే ఏంటి అసలు? డీవియేషన్స్ mod xi minus x bar ఆర్ ఏమవుతాయంటే, చూడండి, mod xi అంటే ఇవి x1, x2, x3 అన్ని కూడా ఇవే కదా. కాబట్టి mod 6 - 10, mod 7 - 10, mod 10 - 10, mod 12 - 10, mod 13 - 10, mod 4 - 10, mod 12 - 10, mod 16 - 10. అర్థమైందా? మీకు అర్థమైతే ఈ స్టెప్ రాయక్కర్లేదు, మీరు డైరెక్ట్ గా వేసుకోవచ్చు. దట్ ఈక్వల్స్ ఏమవుతాయి చెప్పండి? 6 - 10 అంటే ఎంత? -4 అంటే +4 అయిపోతుంది, 3 అయిపోతుంది, 0 అయిపోతుంది, తర్వాత 2 అవుతుంది, 3 అవుతుంది, 6 అవుతుంది, తర్వాత 2 అవుతుంది, 6 అవుతుంది. అంతేనా? ఇప్పుడు దీనికి ఏం చేయాలి? ఇవన్నిటికి కలిపేసి దానికి మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా, ఈ అబ్సల్యూట్ వాల్యూస్ మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి ఇప్పుడు ఫార్ములా వేసి మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం అంతే. ద మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే సిగ్మా. ఇక్కడ మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 8గా. కాబట్టి I equal to 1 to 8 mod xi minus x bar by small n. అంటే స్మాల్ n అంటే 8 ఎలా అయినా రాయొచ్చు. దట్ ఈక్వల్స్, ఇప్పుడు వీటిని సమ్ చేయమనే కదా, అబ్సల్యూట్ వాల్యూస్ సమ్ చేయమనే కదా దాని అర్థం సిగ్మా అంటేనే. కాబట్టి వాటిని సమ్ చేసేయండి. 4 + 3 + 0 + 2 + 3 + 6 + 2 + 6 by 8. అంతేనమ్మా? 6, 8, 14, 17, 19, 32, 19, 22, 26, 26/8 వస్తుందమ్మా. అంటే 8 3s are 24, అంటే 4, 24 అంటే 20 అంటే 8 2s are 16 అంటే 5, 3.25 వచ్చిందమ్మా. అది విషయం. ఈ విధంగా మనం మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. ముందు ఏం చేయాలి? మనం అథమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి? మనం అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ ది డీవియేషన్స్ చేయాలి. అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ డీవియేషన్స్ అంటే దాని అర్థం ఏంటి?
మీన్కి అబ్జర్వేషన్స్ మధ్య డిఫరెన్స్ తీసుకోవడం, దానికి అబ్సల్యూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. మళ్ళీ వాటన్నిటికీ ఏం చేయాలి మనం? అథమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి మీన్ డివియేషన్ అబౌట్ మీన్ వస్తుంది. తర్వాత ఇప్పుడు ఈసారి మనం గ్రూప్ డేటాకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. మీన్ డివియేషన్ చూడండి. గ్రూప్ డేటా గ్రూప్ డేటాకి సంబంధించి ముందు మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకున్న తర్వాత మీన్ డివియేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. ఓకేనా? చూడండి, ఇందులో కూడా మళ్ళీ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఒకటి ఉంటుంది, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. మళ్ళీ దానికి కూడా ఫార్ములాస్ మారుతాయి కాబట్టి అది కూడా చూద్దాం. ఒకసారి చూడండి, దీంట్లో మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే చూడండి, డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఫస్ట్ వన్ ఇది. డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ లో మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సపోజ్ n observations, x1, x2 and so on xn with frequencies f1, f2 and so on fn are given. That is, ఎలా ఇచ్చారంటే చూడండి, x1, x2, x3 and so on xn. వీటికి సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ f1, f2, f3 and so on fn ఈ విధంగా ఇచ్చాడమ్మా. ఇది డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. క్లాస్ ఇంటర్వల్ లేదు కాబట్టి ఫ్రీక్వెన్సీ ఉంది. ఇప్పుడు ఇది డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ తెలుస్తుంది కదా మీకు, పైన హెడ్డింగ్ రాశాను. సరే ఇప్పుడు చూద్దాం మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి, దెన్ మీన్ x bar equal to sigma I equal to 1 to n fi xi by capital N అంటానమ్మా, లేదంటే సిగ్మా fi. సిగ్మా fi దీన్ని మనం ఇంకోలా ఎలా రాస్తామంటే 1/n ఇంటూ సిగ్మా, ఎలా 1/n అని కూడా కాకుండా సిగ్మా I ఈక్వల్ టు 1 to n fi xi by capital N అని రాస్తాం, వేర్ n ఈక్వల్ టు సిగ్మా fi. అర్థమవుతుందా మీకు? ఇది మాట విషయం. మరి నాకు ఎప్పుడైతే మీన్ వచ్చేస్తుందో ఇంక తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రాసెస్ వచ్చేటప్పటికి ఎలా అవుతుందంటే ఫార్ములా మారుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రా ఏం వస్తుందంటే ఫ్రీక్వెన్సీ వస్తుంది అంతే. అక్కడ మనకి మీన్ డివియేషన్ అబౌట్ మీన్ అంటే ఫార్ములా ఏం చెప్పాము? ఫార్ములా సిగ్మా మోడ్ xm minus x1 by small n అని చెప్పాం. ఇక్కడ ఏమొస్తుందంటే సిగ్మా మాడ్ xi మైనస్ x బార్ ఇంటూ fi బై అక్కడ స్మాల్ n వచ్చింది, క్యాపిటల్ n వస్తుంది, అంటే సమ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్ వస్తుంది అంతే. అంతకు మించి ఏమీ లేదమ్మా అందులో. ఏమై చూడండి, ద మీన్ డీవియేషన్ అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. నేను ఇంకా దీనికి ఎగ్జాంపుల్ అక్కర్లేదు రండి మీన్ ఫైండ్ అవుట్ చేయడం. ద మీన్ డీవియేషన్
from the mean. From the mean equal to formula ఏంటంటే sigma I equal to 1 to n mod xi minus x bar into fi by capital N. Capital N, where n equal to sigma fi. ఎలాగైనా రాయొచ్చు, లేదంటే ఎలాగైనా రాసుకోవచ్చు. మనం ఎలాగైనా రాసుకోవచ్చు. సిగ్మా I ఈక్వల్ టు 1 to n fi అని రాయొచ్చు, లేదా దట్ ఈక్వల్స్ సిగ్మా I ఈక్వల్ టు 1 to n mod xi minus x bar ఇంటూ fi బై క్యాపిటల్ N. క్యాపిటల్ N అంటే ఏంటంటే ఇది ఇక్కడ రాయాల్సిందే, ఇక్కడ రాయాల్సింది, ఇక్కడ కాదు, ఇక్కడ రాయాల్సింది. అర్థమవుతుందమ్మా? దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. Example, find the mean deviation about the mean. Find the mean deviation about the mean for the following data. For the following data. చూడండి, ఇక్కడ సరిపోతుంది. ఇది ఫస్ట్దేమో xi, రెండోదేమో fi. ఏమండి ఇప్పుడు చూడండి, 2, 5, 7, 8, 10, 35, 6, 8, 10, 6, 8, 2. ఏమండి చూడండి, ఇప్పుడు మనకి మీన్ డివియేషన్ అబౌట్ మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. అది ఏమి ఇచ్చాడు? డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాడు. మనకు ఫార్ములా ఏంటి? దేనికి సార్? ఇప్పుడు ఈ క్వశ్చన్కి మీన్ ఫైండ్ చేయడానికి. వీడి క్వశ్చన్ ఏమి అడిగాడు? మీన్ డివియేషన్ అబౌట్ మీన్ అడిగాడు. ఫార్ములా ఏంటి? సిగ్మా mod xi minus x bar into fi by capital N. అది ఫార్ములా. మరి దాన్ని బట్టి మనం టేబుల్ వేసుకోవాలన్నమాట. ముందు ఫార్ములా గుర్తుంటే టేబుల్ ఈజీగా వేసుకోవచ్చు. చూడండి ఒకసారి, ఇది ఫార్ములా కాబట్టి ముందు వాడు ఇచ్చింది రాసుకోవాలి. ఫస్ట్ కాలంలో xi, తర్వాతది ఫ్రీక్వెన్సీ, తర్వాత ఏం చేయాలి? xi మైనస్ x బార్ అంటున్నాడు. మరి x బార్ రావాలిగా. నాకు x బార్ రావాలంటే ఇక్కడ నాకు n వస్తుందా? ఫ్రీక్వెన్సీస్ అన్ని యాడ్ చేస్తే n వస్తుందా? ఆ తర్వాత మరి నాకు x బార్ రావాలంటే ఫార్ములా ఏంటి? సిగ్మా fi n కదా. సిగ్మా fi xi బై n అయినా xi రావాలి కాబట్టి తర్వాత కాలం fi xi తీసుకోండి. చివరిలో ఏమొస్తుంది? మనకి యాడ్ చేస్తే సిగ్మా fi xi వస్తుంది. అంటే ఎప్పుడైతే fi xi వచ్చిందో నాకు మీన్ వచ్చేది కదా ఈ ఫార్ములా అప్లై చేస్తే. కాబట్టి నాకు మీన్ x బార్ వచ్చేసింది. x బార్ వచ్చిన తర్వాత నేను ఏం చేయాలి? mod xi మైనస్ x బార్. ఆ తర్వాత ఏం చేయాలి మనం? mod xi మైనస్ x బార్ ఇంటూ fi. మొత్తం యాడ్ చేస్తే సిగ్మా mod xi మైనస్ x బార్ ఇంటూ fi వచ్చేస్తుంది. అర్థమైందమ్మా మీకు? ఈ విధంగా ఫార్ములా పక్కన రాసుకుని దీన్ని బట్టి మీకు మనకి ఏమేం కావాలి కాలమ్స్ లోను ఆ పర్టికులర్స్ అనేవి మనం పర్ఫెక్ట్ గా రాసుకుంటే తప్పులు రావు. అర్థమవుతుందమ్మా? అది విషయం. ఇప్పుడు అదే వేస్తాం టేబుల్. చూడండి ఫస్ట్ది xi, నెక్స్ట్ వాడు ఇచ్చింది ఏంటి? ఫ్రీక్వెన్సీ fi. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటి? fi xi మీన్ కోసం. ఆ తర్వాత నాకు వచ్చేది ఏంటి? x బార్ వచ్చేస్తుంది కాబట్టి mod xi మైనస్ x బార్. తర్వాత మళ్ళీ మనకు కావాల్సింది ఏంటి? mod xi మైనస్ x బార్ ఇంటూ fi.
ఏమండి ఇప్పుడు వాడు ఇచ్చిన వాల్యూస్ రాద్దాం. అబ్జర్వేషన్స్ ఏమి ఇచ్చాడు? 2, 5, 7, 8, 10, 35. చూడండి ఫ్రీక్వెన్సీస్ ఏమి ఇచ్చాడు? 6, 8, 10, 6, 8, 2. చూడమ్మా FIX అంటే రెండు మల్టిప్లై చేయమనే కదా. 6 2 0 ఎంత? 5 8 0 40, 7 10 0 70, 8 6 0 48, 10 8 0 80, 35 2 0 70. ఇప్పుడు ఈసారి మనకి ఏం కావాలి? ఇక్కడ n కావాలి. n ఈక్వల్ టు సిగ్మా FI ఈక్వల్ టు వాల్యూ ఎంత యాడ్ చేయండి. ఇది 6, 14, 24, 30, 38 to 40. అర్థమైందా? నెక్స్ట్ ఈసారి ఇది చూడండి FIXI సిగ్మా FIXI ఈక్వల్ టు ఇది ఎంత వస్తుందో యాడ్ చేయండి. సిగ్మా FIXI ఈక్వల్ టు 2 8 10 0 1 2 4 6 7 13 4 17 8 25 7 32 320 వచ్చింది. ఇప్పుడు నాకు ఈ 320 వచ్చిన తర్వాత నేను ఏం చేయాలి? మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మీన్ x బార్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? సిగ్మా FIXI బై సిగ్మా FI. సిగ్మా FIXI బై క్యాపిటల్ N లేదంటే సిగ్మా FI అలా అయినా రాసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఆర్ సిగ్మా FIXI బై సిగ్మా FI మన ఇష్టం అది, ఎలా ఒకటే, రెండు ఒకటే, ఏదో ఒకటి రాస్తే సరిపోదు. కాబట్టి సిగ్మా FIXI అంటే 320 అంటే 8 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయిందమ్మా. x బార్ 8 వచ్చిందమ్మా. ఇప్పుడు చూడండి ఇదంతా కూడా మనం మైండ్తోనే చేస్తాం. చూడండి xi మైనస్ x బార్ అంటే xi దగ్గరికి వెళ్ళిపోండి. 2 మైనస్ 8 ఎంత? మైనస్ గురించి మాట్లాడుకోండి, 6 తీసుకోవడమే. 2కి 8కి డిఫరెన్స్ ఎంత అలా అనుకున్నా పర్వాలేదు. 5కి 8కి డిఫరెన్స్ ఎంత? 3. 7కి 8కి డిఫరెన్స్ ఎంత? 1. 8కి 8కి డిఫరెన్స్ ఎంత? 0. 10కి 8కి డిఫరెన్స్ ఎంత? 2. 35 8కి ఎంత డిఫరెన్స్ ఎంత? 27. అర్థమైందా? ఇది నాకు యాడ్ చేయక్కర్లేదు, నాకు అవసరం లేదు. ఇప్పుడు ఈసారి ఈ వాల్యూని ఈ FIతో మల్టిప్లై చేసుకోవాలి. వేలు పెట్టుకోండి మీరు, తప్పులేదు. ఇలాగ అప్పుడు తప్పు రాదు. ఇది ఇంటూ ఇది చేస్తే మాడ్ XI మైనస్ X బార్ ఇంటూ FI అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి. 6 into 6 36, 24, 10 into 1 10, 6 into 0 0, 8 into 2 8 into 2 16, తర్వాత 2 into 27 54. నాకు కావాల్సింది సిగ్మా మాడ్ XI మైనస్ X బార్ ఇంటూ FI దట్ ఈక్వల్స్ ఎంత వస్తుందో చూద్దాం. 36, 40, 60, 70, 80, 86, 90, 140. ఏమంటే ఇప్పుడు ఫార్ములా అప్లై చేద్దాం. మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీన్ లేదా మీన్ డీవియేషన్ అబౌట్ మీన్. మీన్ డీవియేషన్ అబౌట్ ది మీన్. మీన్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? సిగ్మా ఈక్వల్ టు 1 to 6. ఇక్కడ 6 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మాడ్ XI మైనస్ X బార్ ఇంటూ FI బై క్యాపిటల్ దట్ ఈక్వల్ టు ఇది ఎంత వచ్చింది? సమ్ము 140 బై క్యాపిటల్ N అంటే ఎంత? 40. ఈ 0 క్యాన్సిల్ చేస్తే 4 ఇందులో 4 3s are 12, రిమైండర్ 2 20, 4 5s are 20 అంటే 3.5 వచ్చిందమ్మా. ఇది ఒక్కొక్కసారి 7 మార్క్స్కి ఇచ్చేస్తాడమ్మా సమ్మది. ఏమండి మీకు అర్థమైతే చాలా ఈజీగా చేయొచ్చు సమ్మది. ఏమా అది విషయం. తర్వాత ఈసారి మనకి మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అనేది కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ చూడలేదు ఇంకా నేను. ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? ఇప్పుడు కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ లో మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీన్ చూద్దాం ఒకసారి. ఇది నేను ఫార్ములా అంతా కూడా ఇదే, కాకపోతే ఎక్కడ మారుతుంది మనకి అంటే కేవలం ప్రొసీజర్ మారుతుంది అంతే. అది కూడా చిన్న వాల్యూ మారుతుంది అంతే, అంతకుమించి ఇంకేమి మారదు. కాబట్టి నేను డైరెక్ట్ గా సైడ్ హెడింగ్ పెట్టి సమ్ చెప్పేస్తాను మీకు ఎగ్జాంపుల్. ఓకేనా? ఏమా
ఇప్పుడు సమ్ చెప్తాను చూడండి. కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. Find the mean deviation from the mean. Mean. For the following data. For the following data. Good. ఏమా చూడండి, ఇక్కడ వాడు ఏం చేశాడంటే డేటా ఏమి ఇచ్చాడంటే ఒక 100 కంపెనీస్కి సంబంధించి సేల్స్ ఇచ్చాడు. ఏమండి 1000 రూపీస్లో ఇచ్చాడు అన్నమాట. చూడండి, ఇక్కడ సేల్స్ ఆఫ్ 100 కంపెనీస్ అందిస్తాను. సేల్స్ ఆఫ్ 100 కంపెనీస్ ఏమంటే చూడండి ఎలా ఇచ్చారంటే వీడు సేల్స్ ఇన్ 1000 రూపీస్, ఇన్ రూపీస్ 1000, ఇన్ రూపీస్ 1000. తర్వాత నెంబర్ ఆఫ్ కంపెనీస్, నెంబర్ ఆఫ్ కంపెనీస్ మీరు పూర్తిగా రాసుకోండి. కంపెనీస్ ఆరు ఇచ్చాడు. 1 2 3 4 ఏమంటే ఇలా ఇచ్చాడు చూడండి. 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80, 80 to 90, 90 to 100. ఏమా డివిజన్ 5, 15, 25, 30, 25. ఏమా ఇప్పుడు దీనికి సంబంధించి ఏంటంటే మీన్ డివిజన్ అబౌట్ మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, దీనికి కూడా ఫార్ములా అదేగా, మాడ్ xi మైనస్ x బార్ ఇంటూ fi బై క్యాపిటల్ అనే కదా. కాబట్టి ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి, xi కావాలి మెయిన్, అంతేగా. మిగిలిన ప్రొసీజర్ అంతా ఇదే. కాబట్టి నేను xi రావడం కోసం ఒక కాలం ఉంటుంది, మిగిలిన అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. కాబట్టి చూడండి సేల్స్ ఇన్ 1000, ఇన్ రూపీస్ 1000, థౌజండ్స్. తర్వాత నెంబర్ ఆఫ్ కంపెనీస్, నెంబర్ ఆఫ్ కంపెనీస్ fi. నెక్స్ట్ fi xi వస్తుంది ఇక్కడ నుంచి. దీని నుంచి మిడ్ వాల్యూస్ కావాలమ్మా, లేదా మిడ్ పాయింట్ ఆఫ్ క్లాస్ ఇంటర్వల్ అనొచ్చు, మిడ్ వాల్యూస్ అని కూడా అనొచ్చు. మిడ్ పాయింట్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్. తర్వాత xi నాకు ఇక్కడ వచ్చేస్తుంది కదా, కాబట్టి fi xi
నెక్స్ట్ ఎఫ్ఐ ఎక్స్ఐ వస్తే నాకు మీన్ వచ్చేస్తుంది కాబట్టి ఎక్స్ బార్ వచ్చేస్తుంది కాబట్టి మాడ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్. తర్వాత మాడ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఇంటూ ఎఫ్ఐ. ఓకేనా? ఇప్పుడు వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాయండి. 40-50, 50-60, 60-70, 70-80, 80-90, 90-100 అమ్మ. చూడండి నెంబర్ ఆఫ్ కంపెనీస్ 5, 15, 25, 30, 25. మనకి మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి సిగ్మా ఎఫ్ఐ కావాలి కాబట్టి n ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు ఏమని వస్తుంది చెప్పండి. 5 100 కంపెనీస్ అని వాడి ఇచ్చాడుగా 100 అవుతుంది అంతేనా. నెక్స్ట్ మిడ్ పాయింట్ ఏమవుతుందో చెప్పండి. 45. తర్వాత దీనికి డిఫరెన్స్ ఎంత 10 కాబట్టి 10 యాడ్ చేసుకుంటూ వచ్చేయండి. 55, 65, 75, 85, 95. తర్వాత ఎక్స్ఐ వచ్చేసింది. ఎఫ్ఐ ఎక్స్ఐ చేయాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 5 4 200, 200 అంటే 225. తర్వాత 15 5 అంటే 750, 750 75 825. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తే 25 6 అంటే 150, 150 అంటే 1500, 1500 125 1625. 1625 మీరు జాగ్రత్తగా రాసుకోండి. నెంబర్ కింద నెంబర్ జాగ్రత్తగా ఆ ప్లేస్ మారిపోకుండా చూసుకోండి. మనకి యాడ్ చేయడానికి ఈజీగా వస్తుంది. తర్వాత 30 into 75, 75 3s ఎంత 225, 2250. నెక్స్ట్ 80 50 85 20s అంటే 170 కాబట్టి 1700. నెక్స్ట్ 95 5s, 95s అంటే 440, 450, 450 25 475. ఏమా ఇది యాడ్ చేయండి. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఈక్వల్ టు ఇది యాడ్ చేస్తే 5 10 15 20 0 2 ఉంటుంది. 4 6 8 8 13 13 7 20 0 2 ఉంటుంది. 4 8 12 18 20 27 27 4 31 1 3 ఉంటుంది. 4 6 7 7100 వచ్చిందమ్మా. ఇప్పుడు దీని నుండి మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మీన్ ఈక్వల్ టు మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఎన్ sigma capital N. దట్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ అంటే 7100 బై 100. ఈ 2 జీరోలు క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ బార్ ఈక్వల్ టు 71 వచ్చిందమ్మా. 71 వచ్చిందమ్మా. ఇప్పుడు ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ చేస్తే చూడండి ఎక్స్ బార్ ఇక్కడికి వెళ్ళిపోండి. 71 చూడండి. 45కి 71కి డిఫరెన్స్ ఎంత 26 ఏనా. Yes sir. 26 దీనికన్నా 10 ఎక్కువ కాబట్టి తగ్గించుకుంటూ రండి. 26 మైనస్ 10 అంటే 16 10 తగ్గించండి 6. మరి అక్కడి నుంచి మళ్ళీ మారిపోతాయి చూడండి. 75కి 71కి డిఫరెన్స్ 4. ఇంకా అక్కడి నుంచి పెరుగుతూ ఉంటుంది 14 24. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఇంటూ ఎఫ్ఐ ఇది మల్టిప్లై చేయాలి. 526 అంటే ఎంత 130. నెక్స్ట్ 15 16 అంటే ఎంత 240. 25 6 ఎంత 150. 34 ఎంత 120. 14 ఎంత 280. 24 5 ఎంత 120. ఏమా ఇది యాడ్ చేయండి అమ్మా. సిగ్మా ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఇంటూ ఎఫ్ఐ మాడ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది ఇది 0 2 10 12 17 21 24 4 2 ఉంటుంది. 3 5 6 7
9 10 1040 ఏమా ఇప్పుడు ఈసారి మీన్ డీవియేషన్ ఫ్రమ్ ది మీన్ ఈక్వల్ ఫార్ములా ఏమవుతుంది సిగ్మా I ఈక్వల్ టు 1 to n mod xi minus x bar into fi by capital N అమ్మా ఏమా దట్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది ఇక్కడ మీరు I ఈక్వల్ టు 1 to n రాసినా రాయకపోయినా కూడా పర్వాలేదు ఎందుకంటే ఇంకా మనకి ఇక్కడ అబ్జర్వేషన్స్ అనేవి నేను చెప్పలేం అందువల్ల అంటే 5 6 అవుతున్నాయి 6 అవుతుంది కానీ ఇది రాసినా రాయకపోయినా పర్వాలేదు సిగ్మాని రాసినా సరిపోద్ది అర్థమవుతుందా ఇక్కడ సిగ్మాని రాసుకున్నా సరిపోద్ది సిగ్మా మాడ్ xi మైనస్ x బార్ ఇంటూ fi బై క్యాపిటల్ అని రాస్తే సరిపోద్ది కాబట్టి సిగ్మా మాడ్ xi ఇంటూ x మైనస్ x బార్ ఇంటూ fi అంటే ఎంత వచ్చింది 1040 బై n వాల్యూ ఎంత 100 ఈ 0 క్యాన్సిల్ 10.4 అవుతుందా అవుతుందా Yes, sir. Yes, sir.